నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత చాలా మంది మహిళలు ఎనీమియా ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారు దీనివల్ల అనేక హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అసలు ఎనీమియా ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు రోమా హాస్పిటల్ నుండి జనరల్ ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ అనూషారావు హలో డాక్టర్ గారు హలో అండి అసలు ఎనీమియా అంటే ఏంటి అనీమియా అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండటంనే అనీమియా అంటారు ఈ అనీమియా నార్మల్ వాల్యూస్ వచ్చేసి మేల్స్లో 13.8 to 16 ఫీమేల్స్లో 12.8 to 15 అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చేసి లెస్ దాన్ 11 గ్రామ్స్ని మనము అనీమియాగా గుర్తిస్తాం తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి హిమోగ్లోబిన్ సో హిమోగ్లోబిన్ తక్కువ ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి సో బేసిక్ ఓవర్ వ్యూ మనం తెలుసుకోవాలి అంటే ఈ హిమోగ్లోబిన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందో తెలుసుకోవాలి ఈ హిమోగ్లోబిన్ అనేది మన బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది బొక్క మజ్జ అని అంటారు సో ఆ హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి 3 ఎలిమెంట్లు చాలా అవసరం ఒకటి ఐరన్ లెవెల్స్ B12 లెవెల్స్ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ ఈ 3 ఎలిమెంట్స్లో ఏ ఒక్కటి బాడీలో తక్కువ అవైలబిలిటీ ఉంటే హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏముంటుంది అంటే ఐరన్ B12 ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ ఉంటుంది కానీ ఎక్కడి నుంచి అయితే హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవుతుందో మన బోన్ మ్యారో అదే ఫెయిల్ అయిపోతుంది దాన్నే బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటారు మైలోడిస్ప్లాస్టిక్ అనీమియా ఏప్లాస్టిక్ అనీమియా కొన్ని బ్లడ్ క్యాన్సర్స్లో ఇవి చూస్తాం దీంట్లో టైప్స్ కూడా ఉంటాయి యా అండ్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చూస్తామంటే ఈ 3 ఎలిమెంట్స్ ఐరన్ లెవెల్స్ B12 లెవెల్స్ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ ఉంటుంది బోన్ మ్యారో కూడా చక్కగా పనిచేస్తుంది కానీ కొన్ని హెరిడిటరీ ఆర్ జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ డిఫెక్టివ్ పీస్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది దాన్నే సికిల్ సెల్ అనీమియా థాలసీమియాగా గుర్తిస్తాం ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అన్ని ఎలిమెంట్స్ నార్మల్ ఉంటుంది ఐరన్ B12 ఫోలిక్ యాసిడ్ బోన్ మ్యారో కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ప్రొడ్యూస్ అవుతుంది కానీ అది మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వంగానే ఏమవుతుంది అంటే మన బాడీ సెల్సే మన బాడీకి ఎఫెక్ట్ అయ్యి సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతుంది దాన్ని ఆటో ఇమ్యూన్ హీమోగ్లోబిన్ అనీమియాస్ అంటాం వీటి సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ అనీమియాస్ అంటారు ఓకే ఈ హిమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఒక్కటి యాడ్ చేయాలనుకుంటున్నాను ఏమిటి అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఇన్ని కారణాలు ఉంటుంది లైక్ న్యూట్రిషనల్ అనీమియా ఈ ఏప్లాస్టిక్ అనీమియా ఈ ఆటో ఇమ్యూన్ ఇన్ని కారణాలు ఉంటాయి సో జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది సో జస్ట్ నార్మల్ కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తింటే సరిపోతుంది లేదంటే కొన్ని సప్లిమెంట్స్ మల్టీవైటమిన్స్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు సాధారణంగా అది ఒక్క పాయింట్ వరకు కరెక్ట్ ఐరన్ లెవెల్స్ ఈ న్యూట్రిషనల్ అనీమియా వల్ల తక్కువ ఉంటే పనిచేస్తుంది కానీ ఇవి చేసినాక కూడా ఇంకా అనీమిక్గా ఉన్నారు అంటే దట్ ఈస్ వెన్ మనం డాక్టర్ని కలిసి కారణం తెలుసుకోవాలి కారణం తెలుసుకొని దాని అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకోటి జనరల్గా లేడీస్ అనుకునేది పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే ఎనీమియా వస్తుంది అని చాలా మంది లైట్ తీసుకుంటారు నిజంగా దీనికి ఎనీమియా ప్రాబ్లంకి ఏమైనా రిలేషన్ ఉందా యా ఉంటుంది ఎందుకు అనంటే మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోరు డే టు డే మనం 3 సార్లు తింటున్నాం కానీ ఎంత ఐరన్ రిచ్ ఫుడ్ B12 రిచ్ ఫుడ్ తింటున్నామో ఉండదు సో ఇంటేక్ తక్కువ ఎవ్రీ మంత్ పీరియడ్స్లో నెలసరిలో ఎంతో కొంత లాస్ ఉంటుంది సో ఆ మిస్ మ్యాచ్ తీసుకోవడము లాస్ మిస్ మ్యాచ్ అయ్యి ఏమవుతుంది అని అంటే కామన్గా ఫీమేల్స్లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చాలా చూస్తాం సో ఏమవుతుందంటే డ్యూరింగ్ దట్ టైమ్ ఆర్ ఇన్ జనరల్ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ లో కూడా అనీమియా ప్రాబ్లమ్ ని మనం చూస్తుంటాం ఎందుకు తగ్గడానికి ఏంటి కారణాలు సో ప్రెగ్నెన్సీలో ఒక కామన్ చేంజ్ అబ్జర్వ్ చేస్తాం దాన్ని హీమో డైల్యూషన్ అవుతుంది బ్లడ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అవుతుంది ఇది కామన్ చేంజ్ ప్రెగ్నెన్సీలో అది కాకుండా ఏమవుతుంది అంటే బాడీలో పెరుగుతున్న శిశువుకి ప్లాజెంటాకి బ్లడ్ సప్లై అనేది
నార్మల్ కంటే 4 times అవసరం అవుతుంది. అండ్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కంటే ముందే మైల్డ్ అనీమియాతో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డిమాండ్ ఎక్కువ వచ్చేసరికి ఆ మిస్ మ్యాచ్ ఏమవుతుంది అని అంటే ఫుల్ బ్లోన్ అనీమియా లోపటికే వెళ్ళిపోతారు. సో అప్పుడు సిమ్టమ్స్ అనేటివి డెవలప్ అవుతాయి. సో ఆ టైంలో డాక్టర్స్ యూజువలీ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోమంటాం ఆ 9 months. సో ఆ 9 months ఖచ్చితంగా ఆ టాబ్లెట్స్ వేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది. అది కాకుండా అనీమియా ప్రెగ్నెన్సీలో ఉంటే ఓన్లీ మదర్కే ప్రాబ్లం కాదు, బేబీకి కూడా ప్రాబ్లం. ఎలా అంటే బేబీకి వచ్చేసి నెలలు నిండకన్నా ముందే డెలివరీ అయిపోవడము, లో బర్త్ బేబీస్ పుట్టడము, IUGR బేబీస్ పుట్టడము, మదర్కి వచ్చేసరికి ఎప్పుడు ఆ ఫెటీగ్ నీరసంగా ఉండడము. దాని తర్వాత ఇప్పుడు ఒక కొత్త వర్డ్ వింటున్నాం, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. అనీమియా ఇస్ రిలేటెడ్ టు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో దీనికి యూజువలీ వాట్ మేము సజెస్ట్ చేస్తామంటే ఒక టిప్ కూడా అనొచ్చు, పాయింట్ టు బి నోటెడ్. ఆఫ్టర్ డెలివరీ కూడా ఏవైతే టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటామో 4 to 6 weeks కంటిన్యూ చేస్తే అలాంగ్ విత్ డైట్ డెఫినెట్లీ వీ కెన్ ప్రివెంట్ ఆల్ దిస్. వంశపారంపర్యంగా ఏమైనా అనీమియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్లీ. కొన్ని టైప్స్ ఆఫ్ అనీమియాస్, హీమోగ్లోబినోపతీస్, సికిల్ సెల్ అనీమియా అండ్ థాలసీమియా అనేది ఫెమిలియర్. మన పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రీజన్స్ ఎండమిక్ ఉన్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్. సో ప్రెగ్నెంట్ అయ్యారు, హాస్పిటల్కి వచ్చారు, ఐరన్ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, అయినా అనీమిక్గా గుర్తించాం. ఆ టైంలో ఇట్లాంటి హెరిడిటరీగా వచ్చే ఈ డిజీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఒక సింపుల్ టెస్ట్ ద్వారా. దాన్నే HB ఎలక్ట్రోఫోరోసిస్ అంటారు. ఆ టెస్ట్ చేసి తెలుస్తుంది అనమాట, సికిల్ సెల్ ఉంది, థాలసీమియా ఉంది. సో మనము బిఫోర్ డెలివరింగ్ ద బేబీయే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇట్ విల్ ప్రివెంట్ సచ్ డిజీజెస్. అనీమియా కూడా ప్రాణాంతకమా? అంటే దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఎస్, 100% ఉంటుంది. మైల్డ్, మోడరేట్ అనీమియా ఏంటి అంటే మన బాడీ ఎంతో కొంత కాంపెన్సేట్ చేస్తుంది. చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి, లైక్ నీరసము, ముందంత ఎనర్జీ లెవెల్స్ ఉండకపోవడము, కొంచెం దూరం నడవంగానే ఆయాసము, గుండె దడ, వాపులు, కాలు చేతుల్లో వాపులు, ఇంకొక కామన్ సిమ్టమ్ వచ్చేసి సివియర్ హెయిర్ ఫాల్, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా సివియర్, అది అలా కొన్ని ఇయర్స్ టుగెదర్ మనము వదిలేసామనుకోండి, అది 4-3కి పడిపోయి ఉంటే దెన్ డెఫినెట్లీ లైఫ్ డేంజర్ కూడా ఉంది. అనీమియా అంటే హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవ్వాలంటే తీసుకోవాల్సిన ఫుడ్ గురించి ఏమైనా చెప్తారా? హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం అది ఐరన్ డెఫిషియన్సీ అనీమియానా, B12 డెఫిషియన్సీ అనీమియా, ఇంకేదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనీమియాగా మనం 3గా డివైడ్ చేసుకోవాలి. అంటే టెస్టుల్లో తెలిసిపోతుందా ఇది ఏంటన్నది? ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? సో ఫస్ట్ టెస్ట్ చేసుకోవాల్సింది కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దాన్ని CBP టెస్ట్ అంటాం. ఇంకొకటి సీరం ఫెరిటిన్ లెవెల్స్. సో ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, సిమ్టమ్స్ బట్టి అర్థం అయ్యింది అని అనుకోండి, దాన్ని ఎంత % తక్కువ ఉంది అనేది ఈ ఫెరిటిన్ లెవెల్స్లో తెలిసిపోతుంది. సింపుల్ B12 టెస్ట్లో కూడా మనకి ఈ నార్మల్ అనీమియాస్ అనేటివి తెలిసిపోతుంది. సో దానికి ఐరన్ రిచ్ ఫుడ్ వచ్చేసి ఆకుకూరలు, అందరికీ తెలుసు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కానీ ఎంతమంది తింటున్నాం ఎవ్రీ సింగిల్ డే అది డౌట్. ఇంకొకటి రాగి, హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్. సో ఇంకొకటి బ్రాక్లీ, బీన్స్, ఫ్రూట్స్లో వచ్చేసి పపాయ, దానిమ్మ పండులో కూడా హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో ఇవి కాకుండా నాన్ వెజిటేరియన్లో వచ్చేసి ఫిష్, రెడ్ మీట్, చికెన్లో కూడా మంచి సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో ఇటు రోజు అనుకుంటాం ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి, కానీ అవ్వట్లేదు, బిజీ లైఫ్ లో నెగ్లెక్ట్ చేస్తాం. సో చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, మేడం ఏదైనా హెల్త్ డ్రింక్ చెప్పండి అని. సో వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ హాఫ్ అన్ యాపిల్, బీట్రూట్, ఆమ్లా ఆర్ వైటమిన్, నిమ్మకాయ పిండేసుకొని డైలీ 1 glass తాగారనుకోండి, మన డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఐరన్ మీట్ అవుతుంది. సో యూజువలీ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే అది అబ్జార్బ్ కావడానికి వైటమిన్స్ యాడ్ చేసామనుకోండి, అబ్జార్ప్షన్ బాగుంటుంది. అలాగే కొన్ని చేస్తే అబ్జార్ప్షన్ కూడా తక్కువైపోతుంది. లైక్ ఇమీడియట్గా తిన్న తర్వాత కాఫీ టీ అలవాటు అయిపోయింది చాలా మందికి. తినంగానే అట్లా కాఫీ టీ ఆర్ మిల్క్ తాగితే దాంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట, 5H అని. సో అది ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తక్కువ చేసేస్తుంది.
ఇంకోటి B12 గురించి చెప్పారు. B12 డెఫిషియన్సీ ఉన్న లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందేనా? యా, B12 వచ్చేసి అది ఒక నర్వ్ స్ట్రెంథనింగ్ వైటమిన్. నర్వ్స్ అనేది హెడ్ టు టో ప్రతి ఒక్క పార్ట్లో ఉంటుంది, ఈవెన్ మన పళ్ళకు కూడా. సో B12 లెవెల్స్ లో ఉన్నాయి అంటే దానికి సిమ్టమ్స్ వచ్చేసి త్వరగా మెమరీ ల్యాప్సెస్, మర్చిపోతూ ఉంటారు. దాని తర్వాత తిమ్మిర్లు, మంటలు అంటారు. దాని తర్వాత కొంచెం నడుస్తుంటే కొంచెం ఏదో తూలినట్టు బ్యాలెన్స్ ఇష్యూ లాగా ఉంటుంది. సివియర్ కేసెస్లో ఏముంటుంది అని అంటే ఈవెన్ వినిపించడము తక్కువ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం, ఈవెన్ రిఫ్లెక్సెస్ కూడా, మజిల్స్ రిఫ్లెక్సెస్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి దానికి తగ్గ డైట్ ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఉంటుంది, నాన్ వెజిటేరియన్లో ఓన్లీ రెడ్ మీట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్ స్టడీస్లో ఏం తెలుసుకున్నాము అని అంటే మన ఏషియన్ పాపులేషన్ ఏదైతే B12 అబ్జార్బ్ కావాలో అది డెఫిషియెంట్ ఉన్నాం మనం. సో ఎంత ఈ పాలు పెరుగు తిన్నా, రెడ్ మీట్, హార్డ్ కోర్ మటన్ రెడ్ మీట్ ఈటర్స్లో కూడా డెఫిషియన్సీ చూస్తున్నాం. ఎందుకనంటే అబ్జార్ప్షన్ డిఫెక్ట్ వల్ల. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటి అని అంటే మనం ఇంజెక్షన్స్ తీసుకుంటే బెటర్. సో హౌ లాంగ్ అని అంటారు, ఎప్పుడు తీసుకోవాలా అని అంటే ఫస్ట్ ఎక్స్ట్రీమ్లీ లో B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వారానికి 4 ఇంజెక్షన్స్, దాని తర్వాత నీడ్ బేసెస్లో ఇస్తాము. ఇంకా కొన్ని కండిషన్స్లో చాలా లావు ఉన్న వాళ్ళు బేడియాట్రిక్ సర్జరీస్ చేసుకుంటారు, చిన్న పేగు ఆపరేషన్ చేసుకుంటారు, వాళ్ళకి అబ్జార్బ్ కాదు. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ వన్స్ ఇన్ 3 to 6 months ఇస్తే సరిపోతుంది. ఇంకోటి ఫీమేల్స్ లో ఎక్కువగా ఉంటుంది హిమోగ్లోబిన్ ప్రాబ్లం, హిమోగ్లోబిన్ తగ్గడం. కొంతమంది మేల్స్ లో కూడా ఈ ప్రాబ్లం చూస్తుంటాం. మేల్స్ లో ఎందుకు? మేల్స్లో హిమోగ్లోబిన్ తక్కువ, అనీమియా ఉంటే మాత్రం జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళకి ఫీమేల్స్ లాగా ఎవ్రీ మంత్ లాసెస్ అనేటివి ఉండదు. వాళ్ళ డైట్ కంపేర్ టు ఫీమేల్స్ కొంచెం బెటర్గానే ఉంటుంది అపెటైట్. సో వాళ్ళలో తక్కువ ఉంది అని అంటే కామన్ కాజెస్ వచ్చేసి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం, లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి, మోషన్ చేసేటప్పుడు బ్లడ్ పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా కొన్ని క్యాన్సర్స్లో కూడా గుర్తిస్తాం మేల్స్లో. సో మేల్స్ అనీమియా <11 ఉంది అని అంటే ఇమ్మీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ కావాలి, కాజ్ ఏంటో తెలుసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎనీమియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ముందస్తుగా? అనీమియా రాకుండా ఎలా అంటే ఫస్ట్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి, సో ఇవి ఇబ్బందులు పడుతున్నారు, నీరసము, అలసట, ఇవి ఇబ్బందులు పడుతున్నారు అని అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్లీ 1 time అయినా CBP టెస్ట్ చేసుకోవాలి. సో అవి చేసుకున్నాక దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషియస్ డైట్, వెల్ బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి. అలాంగ్ విత్ దాట్ మన చిల్డ్రన్కి, ఈవెన్ మనం కూడా ఎవ్రీ డే ఆ డైట్, లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకోలేము. సో ఆ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ విత్ రెగ్యులర్ చెకప్, తక్కువ దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని మనం చేస్తే ఎంతో కొంత ప్రివెంట్ చేస్తాం. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తారు, మేడం సెలబ్రిటీస్ ఆర్ చాలామంది యాక్టర్స్ వాళ్ళ స్కిన్ ఎంత బాగుంటుంది, వాళ్ళ హెయిర్ ఎంత బాగుంటుంది, వై యామ్ ఐ లైక్ దిస్ అని. ప్రతి ఒక్క సెలబ్రిటీ వాళ్ళకి అనీమియా ఉండదు, ఉన్నా వాళ్ళకి న్యూట్రిషన్ డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి ఎవ్రీ డే వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ ఉంటుంది. బట్ వాట్ అబౌట్ అస్? మనం అసలు టెస్ట్ చేసుకోము, సరైన ఫుడ్ తినము, చాలా పిక్కీ ఈటర్స్ అయిపోయాము. సో దాంతో మేజర్ కాజ్ ఆఫ్ అనీమియా ఫుడ్ దగ్గరనే వచ్చేస్తుంది. అబ్జార్ప్షన్ డిఫెక్టా ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఇలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఫుడ్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, అందులో లేడీస్ అస్సలు చేయొద్దు. ఎనీమియా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందంటారు. సో ప్రతి 10 మందిలో 5 ఎనీమియా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. ఎంత మట్టుకు అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు సీనియర్ డాక్టర్ గా? యా, ప్రతి 10 మందిలో నాట్ 5, ఇట్స్ 8 people ఆర్ అనీమిక్. ఎస్, టాప్ 5 కంట్రీస్లో, హోల్ వరల్డ్లో మోస్ట్ అనీమిక్ పాపులేషన్లో టాప్ 5 కంట్రీస్లో ఇండియా ఉంది. సో అంత నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎంత అంటే మనం ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఫోన్ పర్సంటేజ్ 10 పెట్టుకొని అయితే బయటకు రాము, కానీ మన బాడీలో హిమోగ్లోబిన్ 8, 9, 10 పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నాం. అంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం మన హెల్త్ని. సో ఇలా అనీమియా ఉంటే ఏమవుతుంది అని అంటే, సో హిడెన్ హంగర్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ 3 పూటలు తింటున్నాం కడుపు నిండా, కానీ మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ ఏమీ లేక సో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది.
రికరెంట్గా ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్కి గురి అవుతాం. ఈవెన్ వ్యాక్సిన్ వేసుకున్నా దాని ఎఫెక్ట్ మంచిగా ఉండదు బాడీలో. సో ఇవన్నీ అందరు కంప్లైంట్ చేస్తారు, ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నాము, ఫ్రీక్వెంట్గా వీక్నెస్ వస్తుంది, కళ్ళు చేయలేకపోతున్నాము. యా, బట్ దానికి మూల కారణం అనీమియా. మాకు ఎప్పుడు 8 ఉంటుంది మేడం, మాకు ఎప్పుడు 10 ఉంటుంది, అది ఎప్పుడు అంతే ఉంటుంది. ఎస్, అంతే ఉంటుంది. దానికి మీరు ఏం చేస్తున్నారో అది ఇంపార్టెంట్. సో డు నాట్ టేక్ యువర్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్. కమ్ టు ద హాస్పిటల్. ఏం కైండ్ ఆఫ్ అనీమియా ఉంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దానికి డైట్ ఏంటి అని చేస్తే మనం 100% హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు. జనరల్గా ఎనీమియా ప్రాబ్లం ఉందని అంటే మీకు తెలిస్తే పేషెంట్ చూస్తే ఇంజెక్షన్స్ లేదా టాబ్లెట్స్ మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అసలు ఏది బెటర్, ఇంజెక్షన్సా టాబ్లెట్సా, అది ఎన్ని రోజులు వాడాలి, ఎలాంటివి మంచివి? ఫస్ట్ వచ్చేసి డైట్, బికాస్ దట్ ఈస్ పర్మనెంట్. సెకండ్ వచ్చేసి సివియర్ అనీమియా, ఫెరిటిన్ లెవెల్స్, B12 లెవెల్స్ ఎక్స్ట్రీమ్లీ లో ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ అనేటివి పనిచేయవు. కొంతమందికి అబ్జార్ప్షన్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఫుడ్ తిన్నా అబ్జర్వ్ కాదు, దాని తర్వాత మల్టీవైటమిన్స్ తిన్నా అబ్జర్వ్ కాదు. సో అట్లాంటి కైండ్ ఆఫ్ పేషెంట్స్కి ఇంజెక్షన్స్ బెటర్. ఎందుకు అంటే టూ సివియర్ అనీమిక్ ఉన్నారు, టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వేసుకున్నా కూడా డ్యామేజ్ ఏమైతే అవ్వాలో అది జరిగిపోతూ ఉంటుంది. వీ కాంట్ వెయిట్ సో మచ్. సో అట్లాంటి కైండ్ ఆఫ్ పేషెంట్స్కి ఇంజెక్షన్స్ ఫస్ట్ ఇచ్చి కొన్ని డేస్ టాబ్లెట్స్ ఇచ్చుకుంటాం. కొంతమందికి ఏంటంటే మైల్డ్ మోడరేట్ అనీమియా ఉన్న టాబ్లెట్స్ అనేటివి పడవు. సో టాబ్లెట్స్ వేసుకుంటే కాన్స్టిపేషన్, స్మెల్ కూడా, ఐరన్ టాబ్లెట్స్ చాలా మంది పడదు. యా, వామిటింగ్ సెన్సేషన్, ఇండైజెషన్ పడదు. సో అట్లాంటి పేషెంట్స్లో మేము కొన్ని ఒక 1 or 2 ఇంజెక్షన్స్ ఆఫర్ చేసి దాని తర్వాత మేము టాబ్లెట్స్ ఆర్ డైట్ మేము ఫోకస్ చేస్తాం. సో పేషెంట్ టు పేషెంట్ వాళ్ళ అవసరం బట్టి మేము ఏది బెటర్ ఉంటే అది సజెస్ట్ చేస్తాం. రోమా హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? సో మా హాస్పిటల్లో లైక్ వి సెడ్, ఐరన్ ఇంజెక్షన్స్, B12 ఇంజెక్షన్స్, ఆ పాతకాలపు ఇంజెక్షన్స్ లేవండి, ఐరన్ సుక్రోస్ అండ్ ఆల్ దాట్. చాలా మంది ఐరన్ ఇంజెక్షన్స్ వేసుకుంటే రియాక్షన్స్ వస్తాయి, లేకపోతే ఏవో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది, లేటెస్ట్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అది 1-2 ఇంజెక్షన్స్లో మీకు టూ మచ్ ఆఫ్ డిఫరెన్స్ తెలుస్తుంది. మెనీ పీపుల్ ఆర్ లైక్ ఇద్దా అనే నార్మల్గా ఫీల్ అవ్వడం ఇద్దా అనేది తెలుస్తుంది. సో ఆల్ దోస్ ఇంజెక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ హాస్పిటల్. అన్ని రకాల ట్రీట్మెంట్స్కి వీఆర్ దేర్. So it will help most of the people. Anemia symptoms ఎలా ఉంటాయి జనరల్ గా? సో నార్మల్ సిమ్టమ్స్ వచ్చేసి వీక్నెస్, ఈజీగా అలసిపోవడము, ఫేషియల్ స్వెల్లింగ్ అది ఉంటుంది. సివియర్ కండిషన్స్లో ఎంత సివియర్ అవుతుందని అంటే ఈవెన్ ఫుడ్ తిన్నా వాళ్ళు మింగలేకపోతారు అనమాట. ఎవ్రీ ఒక్క ముద్దకి కొంచెం మంచినీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది సివియర్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో. అది కాకుండా రాత్రిపూట పడుకుంటారు, సడన్గా లెగ్ క్రాంప్స్ వచ్చేస్తాయి, మళ్ళీ లేచి కొంచెం నడిచి లేకపోతే కొంచెం మసాజ్ చేస్తేనే వాళ్ళకి బెటర్ అవుతుంది. ఇది కూడా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా సిమ్టమే. దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అని అంటారు. సో ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చూస్తాము అని అంటే ఐరన్ డెఫిషియన్సీలో ఇది వండని బియ్యంని చూస్తే తినాలనిపిస్తుంది పేషెంట్కి, బల్పంని చూస్తే తినాలనిపిస్తుంది, అండ్ సున్నం తీసుకొని డ్రై ఐస్ తీసుకొని తినాలనిపిస్తుంది. ఈ క్రేవింగ్స్ని పైకా అంటారు. ఇది మేజర్ సిమ్టమ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో. సో ఇవేవి సిమ్టమ్స్ ఉన్నా దెన్ ఇమీడియట్గా హాస్పిటల్కి రావడం బెటర్. జనరల్గా ఇంకో డౌట్ అంటే లేడీస్లో అయితే పీరియడ్స్ ప్రాబ్లము, హెవీ బ్లీడింగ్ వల్ల మామూలుగా వస్తుంది. మోనోపాజ్ లేడీస్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే దానికి ఏంటి కారణాలు? సో ఆఫ్టర్ మెనోపాజ్లో ఏమవుతుందనంటే ఈ మైల్డ్ మోడరేట్ అనీమియా వాళ్ళు అస్సలు ఎప్పుడు చూసుకోరు, వాళ్ళు ఎప్పుడు సెల్ఫ్గా వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు నాది ఎప్పుడు అంతేలే ఎప్పుడు. సో ఒక్క ఏజ్ ప్రకారం 40-45 వరకు ఏమవుతుందంటే బాడీ కాంపెన్సేట్ చేస్తుంది, లో హిమోగ్లోబిన్ అయినా ఫైట్ బ్యాక్ చేస్తుంది. ఒక సర్టన్ మెనోపాజ్ ఒక ఏజ్ తర్వాత అది ఈవెన్ మన బాడీ కూడా గివ్ అప్ చేస్తుంది. సో అప్పుడు ఎక్కువ అలసట, ఆయాసము, గుండె దడ, కళ్ళు చాలా తిరగడము, దాని తర్వాత వీక్నెస్, తిమ్మిర్లు, మంటలు, ఇంకా చాలా సిమ్టమ్స్ చూస్తాం. ఈవెన్ హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ 40 years 45 years తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి? ఇయర్లీ వన్స్ అయితే బేసిక్ అండి. ఎవరైనా ఎవరైనా ఇయర్లీ వన్స్ ఎవరైనా ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా సిబిపి అనేది సింపుల్ గా చేయించుకుంటే సరిపోతుంది, అంతేనా? సిమ్టమ్స్ ఉన్నాయి అంటే 1 year వరకు వెయిట్ చేయొద్దు, ఇమీడియట్ గా టెస్ట్ చేసుకుంటే బెటర్. ఎవరు ఎనీమియా ప్రాబ్లమ్ ని నెగ్లెక్ట్ చేయొద్దు, మీ హెల్త్ పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి.
ఒకవేళ ప్రాబ్లం ఉన్నా దానికి అన్ని ట్రీట్మెంట్స్ రోమా హాస్పిటల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఎస్. థ్యాంక్ యూ డాక్టర్ అనూషారావు గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.